రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, మొన్న మోదీ గారు అటెండ్ అయిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి సభలో భద్రత సరిగ్గా లేదు అని చెప్పేసి ఒక వార్త బయటకు రావడం చూస్తున్నాం. అయితే ఈసీకి కూడా ఫిర్యాదు చేశారంట ఈ భద్రత పైన. అయితే మోదీ గారు అటెండ్ అయిన ఈ సభలో భద్రత సరిగ్గా లేకపోవడం పైన కేంద్రానికి ఒక నిఘా ఫిర్యాదు సెండ్ చేశారంట. అయితే ఇప్పుడు నలుగురు ఎస్పీలపై వేటు పడనుందని కూడా అంటున్నారు. మరి నిజంగా భద్రత సరిగా లేదా? ఏం జరిగింది సార్ అక్కడ? భద్రత సరిగా లేదనేది వాస్తవం. అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్షి నేనే. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు ఆలస్యంగా వీళ్ళని గుర్తించినందుకు, ఇంత ఆలస్యం అయినా కూడా గుర్తించినందుకు సంతోషపడాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు గతంలో ఎక్కడ ఏదన్నా జరిగినా నిరసనలు తెలిపితే అర నిమిషంలో అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల్ని విధుల నుంచి తొలగించేవాళ్ళు. మరి ఇక్కడ 40 గంటలు పెట్టినా కూడా ఇంకా నిమిషాలు లెక్క పెడతానే ఉన్నారు అంటే ఇప్పుడు గుర్తించేది అనేది ఎప్పుడు తెలిసిద్ది? చర్యలు తీసుకున్నప్పుడే కదా. ఆ చర్యలు ఎందుకు ఆలస్యం అవుతుందనేది కూడా ఆలోచించుకోవాలి. సంఘటన జరిగి ఎంతసేపు అవుతుంది? సభ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? అక్కడ నిఘు సంస్థలు ఏమైపోయినాయి? కేంద్ర నిఘు సంస్థలు ఏమైపోయినాయి? అంత భద్రత అంత కట్టుదిట్టంగా లేకుండా ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి అల్లరి మోకలో ఒక్కసారిగా వివిఐపి గ్యాలరీలోకి ఎలా రాగలిగారు? ఎవరి వైఫల్యం ఇది? అసలు మామూలుగానే గగనం అయిపోయింది దాంట్లో ప్రవేశించాలి అంటే. ఇది పాస్లో ఉన్నవాళ్లే. మరి వీళ్ళు ఎలా ప్రవేశించారు? ప్రవేశించిన తర్వాత వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేదు? అక్కడికి ఎవరు ఎందుకు రాలేదు? ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ? ఇది కదా ఈరోజు అందరికీ మదిలో తెలుస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెప్తారనేది చూడాలి. అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి సార్? సమాధానం ఎందుకు చెబుతారు వీళ్ళు? ఎందుకంటే ఇప్పటి వరకు చర్యలు ఏదైనా తీసుకుంటే, కఠిన చర్యలు తీసుకుంటే దాన్ని గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, కఠిన చర్యలు ఏదైనా తీసుకున్నట్టయితే ఇప్పుడు జాగ్రత్త పడేవాళ్ళు. వాళ్ళు ఆదేశిస్తారు. అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. వాళ్ళు ఆదేశిస్తారు అంతే. వీళ్ళు అమలు చేస్తారా లేదనేది చూడాలి మనం. వీళ్ళైతే అమలు చేస్తారని అయితే నేనేం భావించట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కాబట్టి ఇది. వీళ్ళైతే దాన్ని అమలు చేయరు. వీళ్ళు అమలు చేయకపోయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరని నేను భావిస్తున్నాను. తమలపాలతో కొట్టినట్టు ఉండాలి కదా. అందుకంటే పెద్ద ఇబ్బంది ఏముండదు రాష్ట్ర ప్రభుత్వానికి. సార్, అసలు వైఫల్యం ఎక్కడ జరిగింది సార్? అంటే అంత పెద్ద సభలో మోదీ గారు కూడా అటెండ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఇటువంటి సభలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వైఫల్యం ఎక్కడో ఒక చోట జరుగుద్ది కదా. ఎక్కడ జరిగింది అనుకుంటారు? భద్రతా వైఫల్యమే కాకుండా సభ నిర్వహణ తీరు కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడ చూసుకుంటా ఉంటే లోనకు ప్రవేశించేటప్పుడు వివిఐపీలకు సంబంధించి ప్రవేశించడానికే గగనం అయిపోయింది కదా. అక్కడ చాలామందిని నేను ప్రత్యక్షంగా చూశాను. మేమే లోనకి వెళ్ళడానికి 10 నిమిషాల దాకా పట్టింది. వాళ్ళ మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. అసలు ఎందుకో నాకు అర్థం కాదు. అంతమంది అసలు ఎందుకున్నారు అక్కడ? పోలీసులు ఎందుకు లేరు? పోలీసులు దాన్ని సరిగ్గా ఎందుకు చూడట్లేదు? లోనకు ప్రవేశించేటప్పుడు తనిఖీ చేసి లోనకు పంపిస్తారు. లోనకు వచ్చిన వాళ్ళు వాళ్ళ సీట్లలోకి వెళ్ళి ఆసీనులు కావడం కోసం దావ ఉండాలి కదా. ఆ వెళ్ళే దావలోనే అసలు అక్కడి నుంచి అనుమతి ఇచ్చిన తర్వాత వెళ్ళే దావలో ఆటంకాలు ఏంటి? ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్న అది. ఒకవేళ అక్కడ ఉన్నా కూడా ఒకవేళ ఏదైనా పక్క నుంచి ఏమైనా వస్తున్నారా చూసుకోవడానికి అక్కడ ఉంటే తప్పు లేదు. ఆ తోపులాట ఏంటి? వాళ్ళని నెట్టుకొని లోనకు పోవడం ఏంటి? శాసనసభ్యులకి ఆ కర్మ ఏంటి? లోక్సభ సభ్యులకి ఆ కర్మ ఏంటి? శాసనమండలి సభ్యులు వాళ్ళు అందరూ కూడా అలాంటి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళని గుర్తించలేని వాళ్ళని అక్కడ పెట్టారా? శాసనసభ్యులు, లోక్సభ సభ్యుల గురించి కూడా తెలియని వాళ్ళని అక్కడ పెట్టారా? అంటే ఇట్లా ఉందా భద్రత? వాళ్ళు చేసిన భద్రత ఇదేనా? అసలు వాళ్ళు వచ్చి మీదపడి అంత ఇబ్బంది పెడతా ఉంటే అసలు వాళ్ళు ఎలా రాగలిగారు? నాకు ఇప్పటికి అదే ఆశ్చర్యం. వాళ్ళు రావడానికి అవకాశం ఎందుకు కలిగింది? అంటే అక్కడ ఎవరు పోలీసులు లేరనే కదా. దీన్ని బట్టి ఒకే ఒక్క పోలీసు లోనికి వచ్చారండి, నేను చూశాను. ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు ఆయన కూడా. కనీసం ఆ కర్రలో పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అంతరాయం కలిగింది. కేబుల్ వైర్లు కొట్టినందువల్ల అప్పుడు పోలీసులు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు అంతరాయం ఏర్పడింది, అప్పుడు పోలీసులు రాలేదు.
ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పటికి 3 పర్యాయాలు ఆటంకం కలిగింది. మరి ఏం చేస్తున్నారు ఎవరు అక్కడికి వచ్చి చర్యలు తీసుకోకుండా? అంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఇలా జరగాలని పై వాళ్ళు ఏమైనా ఆదేశించారా? ఆదేశిస్తే వీళ్ళు చూస్తా కూర్చున్నారా? అదేగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు కూడా మోదీ గారు వచ్చి పవన్ ఆగు అని చెప్పేసి వాళ్ళని దించే వరకు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అదే చెప్పేది. అంటే ఆ భద్రతా వైఫల్యం ఎంత చెత్తగా ఉందో. ప్రధానమంత్రి గారు వస్తే కూడా ఇక్కడ ప్రధానమంత్రి గారి కంటే నేనే బలవంతుడని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రదర్శించుకున్నట్టు ఉంది తప్ప అక్కడ ప్రధానమంత్రి గారిని కూడా పక్కకి పూచకు పుల్లగా తీసేసాడని అయితే నాకు భావిస్తున్నాను. ఇక్కడ మీరు చెప్తే అమలు కాదు, నేను చెబితేనే అమలు అవుతుందని చెప్పని తన బలం ఏంటో చూపించుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఆంధ్ర రాష్ట్రం వరకు ప్రధానమంత్రి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే బలవంతుడు అనేది ఆయన చూపించుకున్నాడు. అభిప్రాయం కూడా అలానే ఉందని అయితే నేను భావిస్తున్నాను. అంటే దీని వెనుక జగన్ గారు కూడా ఉన్నారు అని మీ అభిప్రాయం సార్? నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా వీళ్ళు అమలు చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఆదేశించారా, వాళ్ళు ఆదేశిస్తే దాన్ని అధికారులు పాటించారా అనేది విచారణలో కూడా తెలియదు అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే విచారించాల్సింది వీళ్ళే కదా, తూతు మంత్రంగానే చేస్తారు, ఎవరినో బలిపశువులు చేస్తారు, అసలైన వాడు జోలికి పారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు కూడా 4 ఎస్పీల పైన మరి వేటు పడబోతుందని కూడా పడ్డప్పుడు చూద్దాం. పడబోతుందనే కదా అనుకుంటుంది. పడ్డప్పుడు చూద్దాం. 25,000 మంది మీద ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది అధికారులను ఎంతమంది వాలంటీర్లను తొలగించారు? ఎన్నాళ్ళు అవుతుంది ఇచ్చి? ఇప్పటివరకు ఏమీ లేదు కదా. అంటే ఫిర్యాదులు మాత్రం చేస్తారు, అమలు చేయాలి కదా. అక్కడ అమలు చేసేవాళ్ళు లేరు. దీని గురించి కొంచెం తీవ్రంగానే ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే, అంటే కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అయినా అది అమలు కాదు అని అంటారు సార్? కాదు, నేను చెప్పాను కదా, కేంద్రం కంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు. సార్, నగరిలో రోజా గారి అసమ్మతి నేతల వ్యవహారం అనేది కాస్త హాట్ టాపిక్గా మారింది. సో నగర్లో ఆమెకు సీట్ ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, వైసీపీ నేతలే. వాళ్ళంతా కూడా జగనన్న ముద్దు, రోజా వద్దు అనే ఒక ఫ్లాకార్డులు పట్టుకుని సీఎం ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ రోజంతా పడిగాపులు కాసిన జగన్మోహన్ రెడ్డి గారు మనకి కలవలేదంట. రేపు మాట్లాడదామని చెప్పేసి వాళ్ళ అధికారులతో చెప్పడం చూస్తున్నాం. మరి ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? చూసేదేముంది, జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారికి అవకాశం మళ్ళీ కల్పించారు. 3వ పర్యాయం. 2 పర్యాయాలు గెలిచింది ఆమె. ఇది నా బలం అనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బలమనే భావించే అక్కడ అవకాశం కల్పించారని భావించాల్సి వస్తుంది. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు బలహీనలై ఉంటారు. వీళ్ళ గురించి ప్రజల్లో ఎవరికి సరైన అభిప్రాయం ఉండదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. ఇది వాస్తవం. అంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళకంటే బలవంతురాలు, మళ్ళీ నగిరిలో ఆమె గెలిచిద్దని అభిప్రాయం అయి ఉంటుంది. అందుకని వీళ్ళ గురించి పట్టించుకోలేదు, వీళ్ళకి మాట్లాడే అవకాశం కూడా లేదు. రేపు అన్నారు కదా, అది రేపు ఎన్ని రోజులైనా రేపే జరుగుతుందేమో. ఇప్పుడు ఆయన వీళ్ళతో కలిసి మాట్లాడుకునేంత సమయం ఆయనకు లేదని భావించాలి. ఎన్నికల ప్రచారంలో రేపు నుంచి పాల్గొనాలి కదా ఆయన. ఆ ప్రచారంలో పాల్గొని ఆయన చేయాల్సిందన్నీ చేస్తాడు కదా. కాబట్టి ఇట్లాంటివన్నీ పరిగణలో తీసుకుంటాడనేది నేను భావించట్లేదు. ఎందుకంటే పోయినసారే చెప్పారు కదా సకల శాఖ మంత్రి గారు, మా ఓట్లు వేసేవాళ్ళు వేరేగా ఉన్నారు, వీళ్ళు మా ఓటర్లు కాదని. ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు మా నాయకులు కాదంటారేమో. మా నాయకులు వేరే ఉన్నారు, మా ఓటర్లు వేరే ఉన్నారు, వీళ్ళు మా నాయకులు కాదంటారేమో. చూడాలి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు. సార్, అంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, గెలుపు గుర్రాలకి అవకాశాలు ఇస్తాం, సర్వేలో వాళ్ళు గెలుస్తారంటేనే వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. మరి రోజా గారి పైన వాళ్ళ సొంత పార్టీ నేతలే ఇంత వ్యతిరేకత చూపిస్తున్న ఆమెకు అవకాశాలు ఇచ్చారంటే దానికి గల కారణాలు ఏంటి? అంటే సర్వేలో ఆమె గెలుస్తారని చెప్పారా, లేకుంటే ఇంకేదైనా రీజన్ అయ్యి ఉంటుందా? అంటే వాళ్ళ సొంత కార్యకర్తలు లేదా తెలుగుదేశం వాళ్ళు పంపించారో వాళ్ళకి తెలుసుకోవాలిగా. ఓహో, జనసేన వాళ్ళు పంపించారు, వాళ్ళ నాయకులో కాదో వాళ్ళు తెలుసుకోవాలి కదా ముందు, అప్పుడు మాట్లాడతారేమో. అంటే వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానో భావిస్తున్నారేమో, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులుగా భావిస్తున్నారేమో. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరో వాళ్ళకి తెలుసు కదా, అందువల్లే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండరు. వాళ్ళ నాయకులకైతే ఇచ్చేవాళ్ళు కదా. ఏదేమైనా ప్రకటించిన తర్వాత మడమ తిప్పడు మాట తప్పడు కదా. కాబట్టి ఎన్నికల్లో రోజా గారే ఉంటారు. గెలిపించాల్సిన బాధ్యత మరి ఆ శ్రేణులకు ఉంటుంది కదా. మరి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసి ఎంత ఆధిక్యత చూపిస్తారో చూడాలి. మరి అంటే సార్, వాళ్ళ పార్టీ నేతలో కాదో తెలుసుకోలేనంత స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా సార్?
అదేనండి నేను అంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళని మేమని చెప్పుకుంటే ఎట్లా వీళ్ళు వాడు పార్టీ నేతలో కాదో ముందు వాళ్ళు చెప్పాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి కదా వీళ్ళు మన పార్టీ నేతలే అని. ఆయన గుర్తించాలి కదా ముందు వీళ్ళని. ఆయన గారు గుర్తించినట్టయితే మాట్లాడిచ్చేవాళ్ళేమో. ఆయన ఇంకా గుర్తించలేదేమో వీళ్ళని. ఆయనకున్న సమాచారం ప్రకారం వీళ్ళు వాళ్ళ కార్యకర్తలు కాదేమో. ఇప్పుడు రోజా గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్థానికంగా చాలా వ్యతిరేకత ఉంది. అలాగే నాయకులందరూ ఎదురు తిరుగుతున్నారు. ఆమె కనుక అవకాశం కలగజేస్తే మేమందరం ఓడిస్తామని అన్నారు. అయినా సరే ఈ నాయకుల కంటే కూడా ప్రజల్లో ఆమెకు ఎక్కువ పొరుగుపడిందని చెప్పని అధినాయకత్వం భావించి ఆమెకి సీట్ ఇచ్చారని ఇప్పుడు మనం భావించాలి. గెలుపు గుర్రాలకే ఇస్తున్నామని చెప్పని అన్నారు కదా. కాబట్టి వీళ్ళు ఎంత మాట్లాడినా ఎంత మొత్తుకున్నా కూడా ఎలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఆమెనే కొనసాగిస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నమ్మకం గెలుస్తుంది అని. ఓకే, నగరంలో రోజా గారు పోటీ చేయడం టీడీపీకి ప్లస్ సార్ మైనస్? మామూలుగా అయితే వేరే వాళ్ళు ఏదన్నా అయితే కొంచెం ఇంటింటికి తిరగాల్సి వచ్చేది. ఏదో ఒక 3,000 4,000 ఆధిక్యతతో బయటపడేవాళ్ళేమో. ఇప్పుడు రోజా గారు పోటీ చేస్తున్నారు కాబట్టి 30,000 40,000 ఆధిక్యతతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు అనేది నేను భావిస్తున్నాను. ఓకే, మామూలుగా రోజా గారు లాస్ట్ టైం 2 సార్లు గెలిచినప్పుడు చూసుకుంటే ఒకసారి 1000 ఒకసారి 800 తేడాతో గెలిచారు. సో ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉంది, మరి ఏ మెజారిటీ ఆమె సంపాదించే ఛాన్స్ ఉందా? భారీ మొత్తం టీడీపీ గెలిచే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, రోజా గారి మీద వ్యతిరేకత లేదని ఆమె భావిస్తుంది. కాబట్టి నేను గెలుస్తాను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే రోజా మీద వ్యతిరేకత ఉన్నా కూడా నా మీద ఉన్నటువంటి సానుకూలమే ఆమెను గెలిపిస్తుందని ఆయన భావిస్తున్నారు. అంటే ఇద్దరికి కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందంటూ ఈమె మీద వ్యతిరేకత ఉందని ఈయన అంటే వాళ్ళకి అర్థం కాని ఏంటంటే ఇద్దరి మీద వ్యతిరేకత ఉందని వాళ్ళు అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారేమో రోజా గారి మీద వ్యతిరేకత ఉంది అనుకుంటున్నారు. రోజా గారేమో ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత ఉంది, నా మీద సానుకూలంగా ఉన్నారు కాబట్టి నన్ను గెలిపిస్తారని ఆమె అనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో రోజా గారి మీద వ్యతిరేకత ఉంది కానీ నా మీద ఉన్న అభిమానంతో రోజా గారిని చూడరు, అన్ని చోట్ల నన్నే చూస్తారు కాబట్టి నా మీద ఉన్న అభిమానంతో ప్రజలు నన్ను గెలిపిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. అదే తేడా. లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అనుకున్నారు, అంటే నా మీద ఉన్న అభిమానంతో గెలుస్తామని చెప్పేసి. నిజంగా గెలిచారు కదా సార్? అవును, ఇప్పుడు కూడా గెలుస్తారు కదా, అనుమానం ఏముంది.